ముఖ్యంగా పోలీసు వారికి తెలియజేయండి, అలాగే రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కానీ అక్కడ ఉండే మున్సిపాలిటీకి కానీ కొంతమంది ప్యాకాట్ల గురించి కొంతమందిని కలిసి మళ్ళీ ప్యాకాట్లు మొదలు పెడదామన్నట్టుగా నాకు దృష్టికి వచ్చింది. అటువంటిది ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ కానీ ఆ విధంగా ఉండదు. ముందు ఏవైతే చెప్పామో దాన్ని రాబోయే ఒక 2-3 నెలల్లోనే అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చి టోటల్గా ఈ గ్యాంబ్లింగ్ అంతా కూడా చేసేలాగా చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. లీగల్ ఒపీనియన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా యానంలో కొంతమంది మరలా మనం ప్యాకాట్లో ఆడుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది చేస్తున్నట్టుగా నాకు ఈరోజు నోటీస్కి వచ్చింది. ముందు ఎస్పీకి అలాగే అడ్మినిస్ట్రేటర్కి చెప్తున్నాను, ఏ ఒక్క హోటల్స్లో కానీ ఏ ఒక్క ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ ఉంటే మీరు దానికి బాధ్యులు అవుతారు. ఏ ఒక్క పర్సెంట్ కూడా నేను ఎప్పుడు కూడా ఏ చెప్పానో దానికే తప్ప కాంప్రమైజ్ అన్నది ఎప్పుడు కూడా ఉండదు. అదే నా అన్నది కూడా నేను చూడను. అందుకని ప్రజలు ఎవరెవరో ఏదో చెప్పిన మాటలు మీరు నమ్మకండి. అలాగే ఎవరైనా ప్యాకాట్ క్లబ్లు మళ్ళా పెట్టొచ్చు అని చెప్పేసి అనుకుంటే వారికి కూడా ఈ వీడియో ద్వారాగా తెలుసుకుని ఈ దరిదాపుల్లో కూడా రావద్దని చెప్పేసి ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేస్తున్నాను.